మీరు ఒక 5 lakhs మీ కూతురు పెళ్లికి కానీ మీ కొడుకు పెళ్లికి కానీ ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయాలని ప్రొడక్ట్ లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీ షాపింగ్ ఖర్చులకు కూడా 5 లక్షలు మీకు ఉపయోగపడవు. ఈ వడ్డీ రేట్లు ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఇప్పుడు ఒకేలా ఉండవు. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరుగుతాయి. ఇన్ఫ్లేషన్ 7%తో గోల్డ్ రిటర్న్స్ కూడా మ్యాచ్ అవ్వడం వల్ల గోల్డ్ ని హెడ్జ్ అగైన్స్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. కానీ స్టాక్ మార్కెట్ అంటే చాలా మందికి భయం ఉంటుంది. హే మనీ మ్యావరిక్స్, చాలా మందికి డబ్బులు సంపాదించాలనే కోరిక ఉంటుంది. డబ్బులు సంపాదించాలంటే ఫస్ట్ ఒక జాబో లేదా బిజినెస్ చేసి అక్కడి నుంచి వస్తున్న ఇన్కమ్ ని మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ లో మనకి చాలా డబ్బులు వస్తాయి. ఇలా మనం వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కానీ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనే ప్రశ్నలు మీరు చాలా మందికి ఉండే ఉంటాయి. మీ ప్రశ్నలకి సమాధానమే ఈ యూట్యూబ్ ఛానల్. బేసిక్గా డబ్బులు ఎందుకు కావాలి మనకున్న కోరికలు ఏవైతున్నాయో అవి నెరవేర్చుకోవడానికి కావాలి. లైక్ ఒక మంచి కార్ కొనుక్కోవడమో, లేకపోతే ఒక డ్రీమ్ హౌస్ బిల్డ్ చేసుకోవడమో, లేదా థాయిలాండ్ ట్రిప్కి వెళ్ళడం కూడా అవ్వచ్చు. కోరికల్ని మనం ఇక్కడ గోల్స్గా కన్సిడర్ చేద్దాం. మనం ఫినాన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫినాన్షియల్ గోల్స్గా అని అనుకుందాం. మీకున్న ఫినాన్షియల్ గోల్స్ ఏవైతున్నాయో అవి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం వల్ల మీ గోల్స్ మీద మీరు సీరియస్గా వర్క్ చేసే అవకాశం ఉంటుంది. మా గైడెన్స్ మీకు తప్పకుండా వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను. ఏ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అనేది తెలుసుకునే ముందు అసలు మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేది తెలుసుకుందాం. నాకు బేసిక్గా ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం. కాంబినేషన్కి మస్తు సెట్ అవుతుంది. మీరు అనుకునే కాంబినేషన్ కాదు, రైస్ అండ్ పప్పులోకి నంచుకోవడానికి బాగుంటుంది అంటున్నాను. అయితే మన టాపిక్ ఆమ్లెట్ గురించి కాదు, ఆమ్లెట్ చేసే ఎగ్ గురించి. ఇయర్ 2003 టైంలో ఒక ఎగ్ ప్రైస్ 1 రూపీ ఉంటుండే. అదే ఇప్పుడు అంటే 2025లో సేమ్ ఎగ్ ప్రైస్ 6 రూపీస్కి వచ్చింది. అంటే 22 ఇయర్స్లో దాదాపుగా 6 times పెరిగింది. జస్ట్ ఎగ్స్ మాత్రమే కాదు, రైస్ కానీ, ఫ్యూయల్ కానీ, ఎడ్యుకేషన్ బిల్స్ కానీ, హాస్పిటల్ బిల్స్ కానీ, ఇలా ప్రతి ఒక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైజెస్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తున్నాయి. ఇలా పెరిగేదాన్నే ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్ అని అంటారు, తెలుగులో అయితే ద్రవ్యోల్బణం అని అంటారు. యావరేజ్గా ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ అంటే ద్రవ్యోల్బణం సంఖ్య దాదాపుగా 6.5% ఉంది. అంటే ఇండియాలో ప్రతి గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైజెస్ యావరేజ్గా 6.5%తో పెరుగుతూ వస్తున్నాయి అన్నమాట. సో ఈ 6.5% ఏదైతే ఉందో ఇది ఒక యావరేజ్ మాత్రమే. అయితే ఈ ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ రేట్ 6.5%కి మనం ఒక 0.5% ఎక్కువ వేసుకుందాం మన బెనిఫిట్ కోసం. సో ఇన్ఫ్లేషన్ని 7%గా కన్సిడర్ చేస్తే మన దగ్గర ఉన్న డబ్బు ఏదైతుందో అది కనీసంగా 7%తో పెరగలేకపోతే మనం రూపాయి విలువతో పాటు కొనుగోలు శక్తిని కూడా కోల్పోతాం. ఒకవేళ మీరు ఒక 5 lakhs మీ కూతురు పెళ్లికి కానీ మీ కొడుకు పెళ్లికి కానీ ఒక 20 years తర్వాత యూజ్ చేయడానికి ఇప్పుడు ఏదైనా ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయాలని ప్రొడక్ట్ లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు అప్పటి వరకు కనీసం మీకు షాపింగ్ ఖర్చులకు కూడా 5 లక్షలు మీకు ఉపయోగపడవు. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అందరికి ఒకేలా వర్క్ అవ్వవు. మీ గోల్స్ అండ్ టైం లైన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇన్వెస్టింగ్లో టైం పీరియడ్ని 3 typesగా డివైడ్ చేస్తారు. మొదటిది షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్, అంటే 1 day నుంచి 3 years డ్యూరేషన్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోగల డ్యూరేషన్ ఉన్న ఇన్వెస్ట్మెంట్. ఇది త్వరగా మనీ అవసరం పడవచ్చు, లేదా నేను ఎమర్జెన్సీ ఫండ్కి వాడుకుంటాను అన్నప్పుడు ఈ డ్యూరేషన్కి మనీ ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిది. రెండవది మిడ్ టర్మ్ ఇన్వెస్టింగ్. ఈ మిడ్ టర్మ్ ఇన్వెస్టింగ్లో 3 years నుంచి 7 years వరకు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఏదైనా కార్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఈ డ్యూరేషన్ తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేస్తే మన పెట్టుబడి మీద మనకు కొన్ని రిటర్న్స్ కూడా యాడ్ అయ్యి మనం కార్ కొనుక్కోవడానికి ఆ మనీ హెల్ప్ అవుతుంది. మూడవది లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్. 7 years కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఇది చూస్ చేసుకోవడం మంచిది. సో బేసిక్గా రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ డ్రీమ్ హౌస్ బిల్డ్ చేసుకోవడానికి ఈ హారిజాన్ అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ముందుగా మీ ఫినాన్షియల్ గోల్స్ ఎంతో డిసైడ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు నేను డిస్కస్ చేసిన 3 టైమ్ లైన్స్ లో మీ గోల్స్ అచీవ్ చేయడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందో దాని ప్రకారం మీ టైం లైన్ ని డిసైడ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే ఫిక్స్డ్ డిపాజిట్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్ అండ్ స్టాక్ మార్కెట్, వీటిలో ఏది బెస్ట్? మొదటిది ఫిక్స్డ్ డిపాజిట్స్. ఫిక్స్డ్ డిపాజిట్స్ లో మన జనరల్ గా 5 నుంచి 6% వడ్డీని మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ వడ్డీ రేట్లు ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఎప్పుడు ఒకేలా ఉండవు. ఆర్బీఐ ఈ ఇంట్రెస్ట్ రేట్స్ ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. సో బేసిక్ గా ఇన్ఫ్లేషన్ పెరిగితే ఈ వడ్డీ రేట్లు, ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరుగుతాయి. అలాగే ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు ఈ ఇంట్రెస్ట్ రేట్స్ ని కూడా తగ్గిస్తారు. సో హిస్టరీలో చూసుకుంటే ఇయర్ 2000s లో మనకి వడ్డీ రేట్లు దాదాపు 8% టచ్ అయ్యాయి. అదే ఇప్పుడు అంటే 2025లో మనకి ఇంట్రెస్ట్ రేట్స్ దాదాపు 6.5%గా ఉన్నాయి. ఈ ఫిక్స్డ్
డిపాజిట్స్ అనేవి అసలు రిస్కే వద్దు అనే వారికి బాగా సెట్ అవుతుంది. FDs లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫిక్స్డ్ అండ్ గ్యారంటీడ్ రిటర్న్స్ వస్తాయి. సో బేసిక్గా 3 to 4 years వరకు ఇన్వెస్ట్ చేస్తా అనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది. సో ఇంతకుముందు మనం మాట్లాడుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ దాదాపు యావరేజ్ గా 5 నుంచి 6% ఉంటాయి అనుకున్నాం లాంగ్ టర్మ్ లో. సో ఇన్ఫ్లేషన్ 7% ఏదైతుందో దాన్ని ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి బీట్ చేయకపోవడం వల్ల మనం ఒకవేళ లాంగ్ టర్మ్ కి మనం ఇందులో ఇన్వెస్ట్ చేస్తా అంటే మనం రూపీ వాల్యూని కోల్పోతాము. సో లాంగ్ టర్మ్ లో ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కాదు. రెండవది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ అనేది చాలా ఇయర్స్ నుంచి చాలా మందికి ఒక ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్. కానీ గోల్డ్ లో మరీ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి విషయం కాదు. ఎందుకంటే గోల్డ్ అనేది ఏదన్నా క్రైసిస్ టైంలో లైక్ వార్స్ కానీ లేకపోతే ఎకనామిక్ సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు మాత్రమే గోల్డ్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. సో హిస్టరీలో చూసుకుంటే ఇయర్ 2000 నుంచి 2020 వరకు గోల్డ్ రిటర్న్స్ అనేవి దాదాపు 9.5% పెరిగాయి. ఇయర్ 2008 క్రైసిస్ లో చూసుకుంటే ఈ గోల్డ్ రిటర్న్స్ అనేవి స్టాక్ మార్కెట్ రిటర్న్స్ కంటే ఎక్కువ పర్ఫామ్ చేశాయి. ప్రజెంట్ గోల్డ్ రేట్స్ చూసుకుంటే దాదాపు 1 lakh టచ్ అయ్యాయి. అయితే దీనికి రీజన్ ఇన్ఫ్లేషన్ అండ్ వార్స్. ఇప్పటి వరకు అంటే 2025 వరకు చూసుకుంటే గోల్డ్ రిటర్న్స్ అనేవి దాదాపు 13% ఉన్నాయి. సో గోల్డ్ రిటర్న్స్ అనేవి లాంగ్ టర్మ్ లో దాదాపు 7 నుంచి 9% ఉంటాయి. సో ఇన్ఫ్లేషన్ 7%తో గోల్డ్ రిటర్న్స్ కూడా మ్యాచ్ అవ్వడం వల్ల గోల్డ్ ని హెడ్జ్ అగైన్స్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. 5 years నుంచి 7 years డ్యూరేషన్ కి ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వారికి గోల్డ్ లో పెట్టుబడి పెట్టడం అనేది మంచి ఆప్షన్. అయితే ఇంకెక్కువ డ్యూరేషన్ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బికాస్ ఇన్ఫ్లేషన్ రేట్స్ పెరిగినప్పుడు లేదా ఎకనామిక్ సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు గోల్డ్ అనేది చాలా మంచి రిటర్న్స్ ని అందజేస్తుంది. నెక్స్ట్ మనం చెప్పుకునే 2 ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మీరు వెల్త్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అవే రియల్ ఎస్టేట్ అండ్ స్టాక్ మార్కెట్. సో ముందుగా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ని షేర్ మార్కెట్ లేదా ఈక్విటీ మార్కెట్ అని కూడా అంటారు. సో బేసిక్గా స్టాక్ మార్కెట్ అంటే ప్రైవేట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి వాటి షేర్స్ అనేవి మనం కొనుక్కోవడం. కానీ స్టాక్ మార్కెట్ అంటే చాలా మందికి భయం ఉంటుంది, పెట్టిన డబ్బు ఎక్కడ పోతుందో అని. కానీ స్టాక్ మార్కెట్ని బాగా అర్థం చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేసినట్టయితే లాంగ్ టర్మ్లో మీరు చాలా మంచి రిటర్న్స్ సంపాదించుకుంటారు. లేదు నేను 1-2 years మాత్రమే ఇన్వెస్ట్ చేస్తా అనుకునే వారికి స్టాక్ మార్కెట్ పనికిరాదు. పైగా మీరు దాంట్లో డబ్బులు కోల్పోయే అవకాశం ఉంటుంది. సో ఈ గ్రాఫ్ చూసినట్టయితే ఇక్కడ ఉన్న క్యాండిల్స్ కొన్ని పైనకి కిందికి ఉన్నాయి, కానీ మొత్తం గ్రాఫ్ పైనకే వెళ్తుంది. అంటే షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ పైనకి కిందికి వెళ్ళినా లాంగ్ టర్మ్లో చాలా మంచి రిటర్న్ని సంపాదించి పెడుతుంది. ఇండియన్ స్టాక్ మార్కెట్లో మనం కంపెనీస్ని బై అండ్ సెల్ చేసుకోవడానికి 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒకటి NSE అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, రెండోది BSE అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. BSE సెన్సెక్స్లో టాప్ 30 కంపెనీస్ ఉంటాయి. అయితే ఇయర్ 2000లో BSE సెన్సెక్స్ దాదాపు 4000 పాయింట్స్ మీద ట్రేడ్ అవుతుండే. అదే సెన్సెక్స్ ఇప్పుడు 2025లో దాదాపు 80,000 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే దాదాపుగా 13% CAGRతో గ్రో అయినట్టు. కానీ 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల స్టాక్ మార్కెట్ దాదాపు 60% పడిపోయింది. అలాగే COVID-19 పాండమిక్ క్రైసిస్లో స్టాక్ మార్కెట్ ఇలా స్టాక్ మార్కెట్ అప్పుడప్పుడు డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇలా స్టాక్ మార్కెట్ డ్రాప్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఏదైనా కానీ షార్ట్ టర్మ్ వరకే ఉంటుంది. లాంగ్ టర్మ్లో మాత్రం మీకు చాలా మంచి రిటర్న్స్ అనేది ఈ స్టాక్ మార్కెట్ జనరేట్ చేయగలదు. 10 times or 30 times కూడా జనరేట్ చేయగలదు ఈ స్టాక్ మార్కెట్. అంటే ఇప్పుడు మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 30 years తర్వాత అదే 1 lakh 30 lakh మార్చగలదు ఈ స్టాక్ మార్కెట్ విత్ జస్ట్ 12% CAGR. స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్లో మనం 12 to 18% ఆఫ్ రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంతకంటే ఎక్కువ కూడా వస్తాయి. స్టాక్ మార్కెట్ రిటర్న్స్ అనేవి ఇన్ఫ్లేషన్ 7% కంటే ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేయడం వల్ల లాంగ్ టర్మ్లో మనం డబ్బులు బాగా సంపాదించుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. డబ్బులు బాగా సంపాదించుకోవడానికి యూజ్ అయ్యే సెకండ్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అంటే అందరికి ఐడియా ఉండే ఉంటుంది, భూమి మీద ఇన్వెస్ట్ చేయడం. సో ప్రైజెస్ పెరుగుతూ వస్తూ ఉంటాయి డిమాండ్ పెరిగిన కొద్దీ. సో అందువల్ల వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి లాంగ్ టర్మ్లో రియల్ ఎస్టేట్ అనేది కూడా ఒక మంచి ఆప్షన్ అవుతుంది. కానీ రియల్ ఎస్టేట్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. హిస్టరీలో చూసుకుంటే ఇయర్ 2000 నుంచి 2015 వరకు హైదరాబాద్ అండ్ బెంగళూరు సిటీస్లలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది దాదాపు 10 to 15% CAGRతో మనకి
మనకి రిటర్న్స్ అనేది జనరేట్ చేసి ఇచ్చాయి. అయితే రియల్ ఎస్టేట్ లో లాంగ్ టర్మ్ లో చూసుకుంటే యావరేజ్ గా ఇందులో కూడా 12 to 18% రిటర్న్స్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో రియల్ ఎస్టేట్ అనేది కూడా ఇన్ఫ్లేషన్ 7% ని బీట్ చేయడం వల్ల మనకు లాంగ్ టర్మ్ లో డబ్బులు బాగా సంపాదించుకోవడానికి ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా రియల్ ఎస్టేట్ లో ఛాలెంజెస్ విషయానికి వస్తే మొదటిది లిక్విడిటీ ప్రాబ్లం. నీకు సడన్ గా మనీ అవసరం వచ్చినప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ని వెంటనే సెల్ చేసి డబ్బులు తెచ్చుకోలేవు. ఈ ప్రాసెస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో దీన్ని లిక్విడిటీ ప్రాబ్లం అని అంటారు. రెండవది హై క్యాపిటల్. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడానికి మనం హండ్రెడ్స్ లో థౌసండ్స్ లో ఇన్వెస్ట్ చేయలేం. లాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. భూమి డిస్ప్యూట్స్, లీగల్ ఇష్యూస్ తో పాటుగా జిఎస్టీ, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ మీ ప్రాఫిట్స్ ని తగ్గిస్తాయి. రియల్ ఎస్టేట్ కూడా లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి ఒక చాలా మంచి ఆప్షన్. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఛాలెంజెస్ కూడా దృష్టిలో పెట్టుకొని కొంత ఎమర్జెన్సీ ఫండ్ ఏదైనా లిక్విడ్ అసెట్స్ లో కూడా పెట్టుకొని పేషెన్స్ తో మీరు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు లాంగ్ టర్మ్ లో చాలా మంచి రిటర్న్స్ అనేది ఈ రియల్ ఎస్టేట్ ఇవ్వగలదు. సో ఇప్పుడు నేను 4 ఫైనాన్షియల్ అసెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇచ్చుకుందాం. మళ్ళీ ఎఫ్డి ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్. మనకి ఒక మోడరేట్ రిటర్న్స్ ని ఇస్తుంది, లైక్ 5 to 6% యాన్యువల్లీ. గోల్డ్ అనేది ఒక స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్, మనకి దాదాపు 7 to 9% రిటర్న్స్ ని మనకి అందజేస్తుంది. షార్ట్ టర్మ్ లో ప్రైజెస్ ఫ్లక్చువేట్ అయినా కానీ లాంగ్ టర్మ్ లో బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఏదైనా ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలో మనకి గోల్డ్ రిటర్న్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ అండ్ ఈక్విటీ ఆర్ ఫర్ గ్రోత్. దాదాపు 12 to 18% రిటర్న్స్ ని మనకి ఈ ప్రొడక్ట్స్ రెండు కూడా ఆఫర్ చేస్తాయి. ఎఫ్డీస్ ఏమో షార్ట్ టర్మ్ కి, గోల్డ్ ఏమో మీడియం టర్మ్ కి ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక మంచి సజెషన్. సో ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ యావరేజ్ గా 7% గా ఉందని అనుకున్నాం. ఇన్ఫ్లేషన్ 7% ని బీట్ చేసి మనకి ఎక్కువ రిటర్న్స్ ని సంపాదించి పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్ ఇంకా ఈక్విటీ. వ్రాప్ చేసే ముందు మీకు మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ లేదా క్రిప్టోస్ లలో ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో బేసిక్ గా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే కాన్సెప్ట్ ఏమీ లేదు. మీ గోల్స్ అండ్ టైమ్ లైన్ మీద మీ ఇన్వెస్ట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి మాకు రిస్క్ ఇవ్వద్దు. అట్లాగే 3 to 4 years డ్యూరేషన్ కి ఇన్వెస్ట్ చేస్తా అనుకుంటే ఎఫ్టీస్ అనేవి మంచి ఆప్షన్ అవుతుంది. 5 to 7 years డ్యూరేషన్ కి ఇన్వెస్ట్ చేస్తా అంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్. అలాగే క్రైసిస్ టైంలో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన పోర్ట్ఫోలియోలో 10 to 15% గోల్డ్ కి అలొకేట్ చేయడం అనేది ఒక మంచి సజెషన్. క్యాపిటల్ ఉండి పేషెన్స్ ఉంటే మీకు రియల్ ఎస్టేట్ అనేది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. కానీ ఛాలెంజెస్ కూడా దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేయడం మంచిది. హై రిస్క్, హై విత్ లో ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మీరు ఈక్విటీని చూస్ చేసుకోవడం మంచిది. అలాగే ఇందులో డైవర్సిఫికేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. సో టిప్ టైం. సో ఒక టిప్ చెప్తాను, అన్ని ఎగ్స్ ఒకటే బాస్కెట్లో పెట్టకండి. ఎఫ్డీస్ ఫర్ సేఫ్టీ అండ్ ఫర్ షార్ట్ టర్మ్, గోల్డ్ అనేది స్టెబిలిటీ ఆల్సో ఫర్ మీడియం టర్మ్, అండ్ వెల్త్ క్రియేట్ చేసుకుంటాను లాంగ్ టర్మ్ కి అనుకుంటే మనకి ఈక్విటీ అండ్ ఆల్సో రియల్ ఎస్టేట్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ మిక్స్ అనేది మీ విన్నింగ్ ఫామ్ లో అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఫైనాన్షియల్ ఇన్సైట్స్ తో వస్తాను. అంటిల్ కీప్ ఎక్స్ప్లోరింగ్ అండ్ కీప్ లెర్నింగ్. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీ ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అంటిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Let's build wealth together.